హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో 13th వీక్ అంటే ఫైనల్ వీక్ నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ ప్రోమో కూడా చూసుంటారు. ఎవరు తగ్గలేదు, ఇచ్చి పడేశారు. సో ఇందులో ఎవరెవరిని నామినేట్ చేశారో చెప్పే ముందు ఎవరు నామినేషన్స్లో ఉన్నారో చెప్తా. ఇమాన్యువల్, కళ్యాణ్ గారు తప్ప అందరూ నామినేషన్లో ఉన్నారు. సో ఎవరెవరైతే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ వెళ్ళి ఓట్ వేసుకోవడం స్టార్ట్ చేసేయండి. అండ్ ఎవరు నామినేట్ చేస్తారో మాట్లాడతాం. భరణి గారు సంజన గారిని నామినేట్ చేస్తారు. నా టాబ్లెట్స్ తీసేయడం మీకు హ్యూమరా? ఎక్స్పెక్ట్ చేశానండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన అంటారు టాబ్లెట్స్ తీయడం అయితే కరెక్ట్ కదా, టాబ్లెట్స్ లేకపోతే నిద్ర పట్టదు నాకు అంటే అక్కడ పెట్టి నా టాబ్లెట్స్ వేసుకోండి అంటే ఆయన అప్పుడు కూడా తెచ్చి సంజన గారు ఇచ్చి ఉండాల్సింది, కానీ ఇవ్వలేదు. ఆ నెక్స్ట్ డే వరకు ఇవ్వలేదు అనుకుంటున్నాను. సో అదైతే కరెక్ట్ కాదు అని అనిపించింది. ఆవిడ ఇచ్చేసి ఉండాల్సింది వెంటనే. సో అండ్ రెండోది, రీతుకి తనుజాకి ఎందుకో డిస్కషన్ అవుతుంది ఆ డాగర్ గురించి. ఎగ్జాక్ట్ పాయింట్ కాంటెక్స్ట్ నువ్వు డాగర్ నాకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇద్దాం అనుకుంటున్నావు అంటే ఏమో తెలియదు అని తనుజా గారు అంటారు. అది అక్కడ ఆ బిట్ మాత్రం మనకు ప్రోమోలో చూపించారు. సో అనాలిసిస్ చేసి చూస్తే ఆ డాగర్ డిస్కషన్ అయితే సంజన గారు బయట పెట్టిన దగ్గర నుంచి గట్టిగానే అవుతుంది. మరి ఏంటి ఆ డిస్కషన్స్ అనేది, వీళ్ళిద్దరి మధ్యన ఎందుకు భేటీ వచ్చింది అనేది ఖచ్చితంగా మనం వెయిట్ చేద్దాం. అండ్ రీతు గారు వెళ్ళి సుమన్ శెట్టి గారు నామినేట్ చేశారు. అక్కడ బాటిల్ పట్టుకుని ఏకంగా ఆయన తల మీద కొట్టేరింది అనమాట ఆవిడ. సో సుమన్ శెట్టి గారు కూడా షాక్ అయ్యి ఉంటారు, అట్లా ఎలా తల మీద కొట్టింది అని. చూద్దాం ఇదేమవుతుందో, ఏదో రచ్చ అయ్యేలాగా ఉంది అని అనిపించింది నాకైతే. అండ్ డీమాన్ అండ్ ఇమాన్యువల్ ఆ లెవర్ ఫైట్ ఆగట్లేదండి. ఆ మాన్స్టర్ టాస్క్ కాదు కానీ వీళ్ళిద్దరి మధ్య ఆ గొడవ ఆగట్లే. ఆ లెవర్ ఇటు పుల్ చేశారు, అటు పుల్ చేశారు, ఇది ఇలా కాదు నాకు అలా అయింది అని. అసలు ఆగాలి కదా, అయిపోయింది కదా. మొన్న నామినేషన్లో అదే పాయింట్, ఈ నామినేషన్లో అదే పాయింట్, ఎంత రిపీటెడ్గా వేస్తారో తెలీదు. అసలు బిగ్ బాస్ ఈ రూల్ పెట్టాలి, ఒక్కసారి నామినేషన్లో చెప్పిన పాయింట్ ఇంకోసారి చెప్పకూడదని పెట్టాలండి. అప్పుడు కానీ వీళ్ళు ఆగరు. నామినేషన్స్ అంటే ఆ వారంలో ఏం జరిగిందో వాళ్ళకి ఏం కనిపించలేదా? ఎప్పుడు చూడ అదే పాయింట్. ఒక వారం కూడా ఎవరో సాగదీశారనమాట. ఈ పాయింట్ అయితే ఇంకా ఇలా ఆపాలి గొడవ అని అనిపించింది. సో ఇదనమాట. ఇంకా తనుజాని నామినేట్ ఎవరు చేశారు అనేది మిస్ అయ్యాను. అది నేను తెలుసుకోగానే విషయం వచ్చి నేను చెప్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో కామెంట్ డౌన్ చేయండి. అండ్ నా వీడియోస్ ఎండింగ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. వెంటనే అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు నాకు తెలియగానే పోస్ట్ చేస్తాను. అండ్ ఏమైనా చేంజెస్ ఉన్నా సరే వెంటనే చెప్తాను. నాకు వచ్చిన అప్డేట్స్ బట్టి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. అండ్ నామినేషన్స్ ప్రోమో అయితే అదిరిపోయింది, అసలు వేరే లెవెల్లో ప్లాన్ చేశారని చెప్పచ్చు. హీట్ ఉంది. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.